భారత్ మీడియాకి స్వాగతం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంబర్పేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పటేల్ నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోతా రోహిత్ మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం దేశంలోని పేదలు, గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అటువంటి పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండడం దేశ గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. గాంధీజీ పేరు తొలగించడం చాలా బాధాకరమని, ఇది దేశ చరిత్రను మరియు గాంధీజీ ఆశయాలను అవమానపరిచినట్టేనని విమర్శించారు. నగర వ్యాప్తంగా మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న భాగంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని అంబర్పేట డివిజన్లో మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని పులియన్ గారు నిర్వహించడం జరిగింది. 2005వ సంవత్సరంలో ఈ దేశంలోని పేద ప్రజలు గౌరవప్రదంగా బ్రతకాలి, కడుపు నిండా అన్నం తినాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రూపొందించినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కి తూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ గారిని కూడా అవమానిస్తూ వారి పేరుని తొలగించడమే కాకుండా ఈ పథక అమలులో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పథక అమలుకయ్యే పూర్తి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ దాంట్లో మార్పులు తీసుకొచ్చి ఈ రోజు 60% కేంద్ర ప్రభుత్వం భరించాలి, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయలేక ఈ పథకాన్ని అటకెక్కించే విధంగా కుట్రకి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఏవైతే పోరాటాలకు పిలుపునిచ్చారో వారి పోరాటాలకు పిలుపుకు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రతి డివిజన్ లో కూడా ప్రతి గల్లీలో కూడా ప్రజలను చైతన్యపరుస్తూ మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని తర్వాత కూడా పోరాటాన్ని మరింత ఉధృతపరుస్తూ నరేంద్ర మోదీ ఈ పథకానికి చేసినటువంటి మార్పులను వాపసు తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి మరొకసారి మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాం. ఈ దేశవ్యాప్తంగా మన్రేగా బచావ్ సంగ్రామ్ అనే ఒక నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీన్ని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి డివిజన్ లో మన్రేగా బచావ్ సత్యాగ్రహం మేము పిలుపునిచ్చి ప్రతి డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంతో పాటు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తూ వారు కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలను కూడా ఏ విధంగా చైతన్యపరచాలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజల దగ్గరకు పోతున్నాం.